ఇద్దరు రేస్లో ఉన్నారు. వాళ్లకు టికెట్ వచ్చింది. ఇంకొకరి పేరు ఎవ్వరూ ఊహించలేదు. ఊహాగానాలు కూడా నడవలేదు. సడన్ గా తెర మీదకొచ్చారు. ఎమ్మెల్సీ ఎంపికలో కాంగ్రెస్ మార్క్ స్ట్రాటజీ కనిపిస్తోంది. మహిళా కోటాలో విజయశాంతికి టికెట్ ఇవ్వడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సిపిఐకి 1 పోను మిగిలిన 3 స్థానాల్లో 1 అద్దంకి దయాకర్కు కేటాయించారు. మరో స్థానాన్ని కెతావత్ శంకర్ నాయక్కు ఇచ్చారు. మరో సీటును ఎవరూ ఊహించని విధంగా విజయశాంతికి ఖరారు చేశారు. మొత్తంగా ఒక ఎస్టీకి, ఒక ఎస్సీకి, ఒక మహిళకు అవకాశమిచ్చింది కాంగ్రెస్. మైనారిటీ, ఓసీ, బీసీ సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకున్న మహిళకు ప్రాధాన్యతనివ్వాలన్న ఈక్వేషన్లో భాగంగా విజయశాంతి పేరును ఫైనల్ చేశారు. అద్దంకి దయాకర్ మొదటి నుంచి టాప్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన పేరు అందరూ ఊహించిందే. ఎస్టీ కోటాలో 2-3 పేర్లు పరిశీలనలో ఉన్న నల్గొండ డీసీసీ అధ్యక్షుణ్ణి ఖరారు చేశారు. అద్దంకి దయాకర్ 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ తరఫున ప్రతిపక్షాలకు కౌంటర్లివ్వడంలో దిట్టగా పేరుగాంచిన అద్దంకి దయాకర్ ప్రతి పొలిటికల్ డెవలప్మెంట్పై షార్ప్గా వ్యవహరిస్తారు. ఇక కేతావత్ శంకర్ నాయక్, ఈయన ప్రస్తుతం నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్నారు. జానారెడ్డి సిఫార్సు మేరకే శంకర్ నాయక్కు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారని పైనుంచి సమాచారం. నిజానికి ఉన్న 3 సీట్లపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, దొమ్మాట సాంబయ్య మండలి సీటును ఆశించారు. ఎస్టీ కోటాలోనూ చాలా మంది పేర్లు వినిపించాయి. విహెచ్, జీవన్ రెడ్డి, అజారుద్దీన్ లాంటి వాళ్లు మండలికి వెళ్తామని లెక్కలేసుకున్నారు. ఒక సీటు ఓసీకి ఇస్తారని కూడా టాక్ నడిచిందే. ఇవన్నీ లెక్కలేసిన అధిష్టానం 3 ఫైనల్ చేసి లిస్టు పంపిందే. 5 ఎమ్మెల్సీల ఎన్నికకు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. సంఖ్యాబలం ఆధారంగా 3 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు వస్తాయి. 5వ స్థానం కోసం ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్కు 4 సీటు లభించే అవకాశమున్నా సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.